హలో ఎవ్రీవాన్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్లోనే మనం ఫీమేల్ లీడ్ జియాని చూస్తాం. తనేమో ఒక హ్యాండ్తో ఒక పెద్ద స్టిక్ని మోసుకొని వెళ్తూ ఉంటుంది, ఇంకో హ్యాండ్లో ఫోన్ చూస్తూ అరే ఈ డ్రామాలో ఉన్న మేల్ లీడ్ లాగానే నా హస్బెండ్ కూడా ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటుంది. అప్పుడే తనని ఎవరో ఫాలో అవుతున్నారని సడన్గా తన హ్యాండ్లో ఉన్న స్టిక్తో కొడుతుంది. అప్పుడే అర్థమవుతుంది ఆ పర్సన్ ఎవరో కాదు తన బ్రదరే అని. సో తనని అడుగుతుంది, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే, నేను బాగానే ఉన్నాను, మమ్మీ డాడీ నిన్ను పిలుస్తున్నారు, మౌంటైన్స్ కింది నుంచి నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ఒక మ్యాచ్ వచ్చింది అంటే నా హస్బెండ్ వచ్చాడా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన యొక్క మ్యాజికల్ పవర్ యూజ్ చేసి ఆ పర్సన్ యొక్క ఫోటో చూసి అంటూ ఉంటుంది, వీళ్ళ మమ్మీ ఏమో తొందరలోనే చనిపోబోతుంది, అలాగే ఇతని దగ్గర బ్యాడ్ ఎనర్జీ ఉంది, సో ఇతని కంపెనీ కూడా తొందరలోనే బ్యాంక్రప్ట్స్కి వెళ్తుంది, నేను ఇతన్ని మ్యారేజ్ చేసుకోను, క్యాన్సిల్ చేసుకుంటాను అని తన మ్యాజిక్ చెక్తో హౌస్కి వెళ్తుంది. అలాగే వాళ్ళ మమ్మీ డాడీకి చెప్తూ ఉంటుంది, మమ్మీ డాడీ ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోను అని చెప్పేలోపే అప్పుడే అక్కడికి వచ్చి, నేను ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోను, మీరేంటి ఒక విలేజ్లో ఉన్నారు, ఇలాంటి అమ్మాయిని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారా అని అంటూ ఉంటాడు. అది వినగానే తనకేమో చాలా కోపం వస్తుంది. వాళ్ళని ఇన్సల్ట్ చేసినందుకు ఇమీడియట్గా ఆ పర్సన్స్ అందరినీ కొడుతుంది. సో అలాగే వాళ్ళ మమ్మీ ఏమో అక్కడ నుంచి పారిపోతారు. వాళ్ళ మమ్మీ డాడీ ఏమో జియాతో అంటూ ఉంటారు, నువ్వు బాగానే ఉన్నావు కదా, మంచిదండి ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోకుండా ఉన్నందుకు అని. వాళ్ళ డాడీ ఏమో ఒక కార్డు ఇచ్చి, నువ్వు మౌంటైన్స్ నుంచి కిందికి వెళ్ళి ఇంకో పర్సన్ని వెతుకు అని అడ్రస్ ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఆ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలి అనగానే తను అంటుంది, మమ్మీ ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది, మౌంటైన్స్లో ఈ మొత్తం ప్రాపర్టీ మనదే కదా, ఇక్కడ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను, ఇప్పుడు మ్యారేజ్ అంటున్నారు ఏంటి అనగానే వాళ్ళ మమ్మీ అంటుంది, నువ్వు ఒకవేళ మ్యారేజ్ చేసుకోకపోతే 21 ఇయర్స్కే చనిపోతావు, సో వెళ్ళి మ్యారేజ్ చేసుకో అని అంటుంది. సరే నేను వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటాను అని వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ డాడీ అంటాడు, మ్యారేజ్ అయిపోయాక మళ్ళీ మౌంటైన్స్కి రాకు అని అంటాడు. సో తను అంటుంది, నాకు తెలుసు మీరిద్దరు నా నుంచి కాపాడుకోవడానికి ఇలా అంటున్నారు కదా అనగానే, మ్యారేజ్ అయ్యాక నేను కంపల్సరీ వస్తానంటే వాళ్ళ మమ్మీ డాడీ ఏమో షాక్ అవుతారు. అప్పుడే మనం డ్రామాలోని మేల్ లీడ్ని చూస్తాం. తన పేరు లీ దగ్గరికి తన అసిస్టెంట్ వచ్చి, బాస్ మీకోసం లిన్ ఏమో ల్యాబీలో వెయిట్ చేస్తుంది అని అంటాడు. అప్పుడు తను అంటాడు, నేను ఆ అమ్మాయిని మీట్ అవ్వాలనుకోవట్లేదు అనగానే అసిస్టెంట్, బాస్ ఇది మీ మమ్మీ అరేంజ్ చేసింది కదా, ఒకవేళ మీరు తనని మీట్ అవ్వకపోతే మీ మమ్మీ కోపడుతుంది అనగానే, లేదు నాకు లిన్ అంటే ఇష్టం లేదు, సో మా మమ్మీకి కావాల్సింది మ్యారేజ్, సో నువ్వు నా కోసం ఒక నార్మల్ అమ్మాయిని వెతికి పెట్టు, తనని మ్యారేజ్ చేసుకుంటాను, అప్పుడు మా మమ్మీకి కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటాడు. అలా చెప్పి తనేమో వెళ్తూ ఉంటే సడన్గా తన ఎదురుగా ట్రక్ వస్తుంది. ఆ ట్రక్కి బ్రేకులు పనిచేయవు. సో సడన్గా లీ మీదికి రాబోతూ ఉంటే అప్పుడేమన్నా జియా వచ్చి తన మ్యాజిక్ శక్తితో ఆ ట్రక్ని ఆపేస్తుంది. తనేమో అక్కడ నుంచి తనని కాపాడి వెళ్ళిపోతుంది. అప్పుడే అసిస్టెంట్ వచ్చి, బాస్ మీరు బాగానే ఉన్నారు కదా అంటే, నేను బాగానే ఉన్నాను, కానీ ఇమీడియట్గా ఆ అమ్మాయిని వెతుకు, ఎందుకంటే ఆ అమ్మాయిని చూడగానే నాకు ఇష్టం అనిపించింది, 10 మినిట్స్లో ఆ అమ్మాయిని వెతుకు అని అంటాడు. ఇక్కడేమో జియా వాళ్ళ డాడీ ఇచ్చిన అడ్రస్కి వస్తుంది. సో తన ఫియాన్సీని వెతకడానికి ఆ హౌస్ చూడగానే ఈ హౌస్ చాలా బాగుంది అని అనుకుంటుంది. మేబీ ఇది నా హస్బెండ్ది కావచ్చు అనుకుంటే అప్పుడే ఏమో తన గర్ల్ ఫ్రెండ్తో వస్తూ ఉంటాడు. ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు, నా కోసం వెతుక్కుంటూ వచ్చావా అని అంటూ ఉంటాడు. జియా అంటుంది, నువ్వంతా ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరం లేదు, నేను నా ఫియాన్సీని వెతకడానికి ఈ హౌస్కి వచ్చాను అని చెప్తుంది. ఇక్కడేమో లీ కార్లో వెళ్తూ జియాని తలుచుకుంటూ నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే తనకు ఆల్రెడీ 1 సైడ్ లవ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. అసిస్టెంట్ ఏమో, బాస్ మీరు అమ్మాయి గురించి వెతకమన్నారు కదా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అనగానే, అలా ఎలా జరుగుతుంది, తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అంటాడు. సో ఇక్కడేమో ఏంటి ఇప్పుడే మన వెడ్డింగ్ క్యాన్సిల్ అయింది, అప్పుడే ఇంకో ఫియాన్సీని వెతకడానికి వచ్చావా అనగానే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమో, నువ్వు వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది అండ్ నువ్వు వచ్చిన హౌస్ ఏంటో తెలుసా, ఇది వాళ్ళలోనే రిచెస్ట్ పర్సన్ లీది, యంగ్ మాస్టర్ లీ హౌస్, సో ఇది ఎంత ఎక్స్పెన్సివో తెలుసా అని అంటూ ఉంటాడు. సో అప్పుడే తన మనసులో అనుకుంటుంది, మా మౌంటైన్ కంటే ఇదేమంత పెద్దగా లేదే, మా మౌంటైనే చాలా పెద్దగా ఉంటుంది అని అనుకుంటుంది. ఏమో ఇక్కడికి వచ్చి నిన్ను నువ్వు ఇన్సల్ట్ చేసుకునేదానికంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీకు ఎలాంటి స్టేటస్ లేదు అని తనని పుష్ చేసేలోపు అప్పుడే అక్కడికి లీ వచ్చి, ఎవరు చెప్పారు తనకి స్టేటస్ లేదు అని అంటాడు. వాళ్ళేమో షాక్ అవుతారు. జియా ఏమో
లీని చూసి ఇతన్నే కదా నేను సేవ్ చేసింది అని అనుకుంటుంది. లీ అంటాడు తను నా ఫియాన్సీ అని చెప్తూ ఉంటాడు. అలాగే ఈ హౌస్ యొక్క యువరాణి అనగానే గో అంటాడు, ఓ నువ్వు ఇక్కడికి యాక్టింగ్ చేయడానికి వచ్చావా? ఒక పర్సన్ వచ్చి నేను యంగ్ మాస్టర్ లీ అంటే ఎవరు నమ్ముతారు అని అంటూ ఉంటాడు. అసిస్టెంట్ ఏమో ఇతనే మిస్టర్ యంగ్ మాస్టర్ లీ అని అంటూ ఉంటాడు. అప్పుడే తనేమో మనసులో అనుకుంటుంది, ఇతను నా ప్రియాన్సీ, నా ప్రాణాలు కాపాడే వ్యక్తి అని అనుకుంటూ ఉంటుంది. గోయి ఏమో తన గర్ల్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు, మీ డాడీ లీ గ్రూప్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ కదా, మిస్టర్ లీ తెలుసా అంటే తన గర్ల్ ఫ్రెండ్ అంటుంది, నేను ఇంతవరకు లీని చూడలేదు కానీ బ్యాక్ నుంచి చూశాను, కంపల్సరీ ఇతను కాదు అని అంటుంది. జియా ఏమో అవన్నీ పట్టించుకోకుండా నిజంగా ఇతను నా హస్బెండ్ అయితే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని. అప్పుడే గోయి ఏమో జీను బుల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, ఏంటి నువ్వు ఇంత తొందరగా నేను రిజెక్ట్ చేయగానే ఇంకో పర్సన్ వెతకడానికి వచ్చావనగానే లీకి కోపం వస్తూ ఉంటుంది. లీ ఏమో తిడుతూ ఉంటాడు, జియాకేమో ఇంకా కోపం వచ్చి ఒక్క పంచ్ ఇస్తుంది. సో గోయి ఏమో ఎక్కడికో వెళ్ళి పడిపోతాడు. అక్కడున్న వాళ్ళందరూ చూసి షాక్ అవుతారు. సో తను అనుకుంటుంది, అప్పటి నుంచి ఫటాఫటా మాట్లాడుతున్నాడు, దీనివల్ల నా ఫియాన్సీతో మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు అని అనుకుంటూ ఉంటాడు. అసిస్టెంట్ ఏం వావ్ ఈ అమ్మాయి నిజంగా సూపర్ బాస్ అని అంటూ ఉంటాడు. అప్పుడే తను అంటుంది, దీంతో మనం మ్యారేజ్ చేసుకుందాం అనగానే ఏంటి మ్యారేజా, ఇప్పుడే కదా మనం కలిసింది, అప్పుడే మ్యారేజ్ అంటున్నావు అంటే ఒకవేళ నువ్వు నాతో పాటు మ్యారేజ్ చేసుకోకపోతే నేను 21 yearsలో చనిపోతాను. సో నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకొని నాతో పాటు 1 year ఉండు, అప్పుడు 1 year తర్వాత నేను మౌంటైన్స్కి వెళ్ళిపోతాను అని అంటుంది. సో లీ ఏమో ఏంటి 1 year అంటే 1 year సరిపోతే నేను వెళ్ళిపోతానులే, నన్ను మ్యారేజ్ చేసుకోకపోతే అని అంటుంది. లేదు అట్లీస్ట్ 1 year అయినా నీతో హ్యాపీగా నిన్ను చూసుకుంటూ ఉండొచ్చు అని ఓకే అంటాడు. సో వాళ్ళిద్దరూ కలిసి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్తారు. మ్యారేజ్ సర్టిఫికేట్ రాగానే తను అంటుంది, సరే నేను వెళ్తున్నాను అనగానే లీ అంటాడు, మీ డాడీ ఈ విషయం చెప్పలేదా, మ్యారేజ్ అయ్యాక ఇద్దరు ఒకే దగ్గర ఉండాలి అంటే, సరే నేను నీతో పాటు 1 year ఉంటాను అనగానే లీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే తనకి బ్లాక్ కార్డ్ ఇవ్వగానే తను అడుగుతుంది, ఇదేంటి అని అడుగుతుంది. అప్పుడే తను అంటాడు, ఇది నా శాలరీ కార్డ్, సో హస్బెండ్ యొక్క ఇన్కమ్ అంతా వైఫ్ దగ్గరే ఉండాలి కదా అంటే అంటే మా డాడీ యొక్క ఇన్కమ్ అంతా మమ్మీ దగ్గరే ఉంటుందా అని అనుకుంటుంది. సరే నేను 1 year తర్వాత ఈ కార్డ్ నీకు రిటర్న్ ఇస్తాను అని చెప్తుంది. ఇప్పుడు మనం వెళ్దామా అని లీ అంటాడు. ఎక్కడికి అని తను అడగగానే నిన్ను బుల్ చేశాడు కదా ఈరోజు అతనికి మా కంపెనీ నుంచి 10 million ప్రాజెక్ట్ వస్తుంది అని పార్టీ అరేంజ్ చేశాడు. సో ఈరోజు అక్కడికి వెళ్ళి తనని ఇన్సల్ట్ చేద్దామనగానే తన మనసులో అనుకుంటుంది, అవును నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి మా మమ్మీ డాడీ కూడా అతనికి 10 million ఇచ్చారు, కానీ అతను నన్ను రిజెక్ట్ చేసి అట్లీస్ట్ మనీ కూడా రిటర్న్ ఇవ్వలేదు, ఇప్పుడు రిటర్న్ తీసుకునే ఛాన్స్ వచ్చింది అని మ్యాజిక్తో వెళ్ళిపోతుంది. అసిస్టెంట్ వచ్చి బాస్ మేడం ఎక్కడుంది అనగానే తను ఆల్రెడీ ముందే వెళ్ళిపోయింది, మనం వెళ్ళిపోదాం పదా అని అంటాడు. సో తనేమో రెడీ అయ్యి పార్టీకి వచ్చి వావ్ ఈ పార్టీ ఎంత బాగుంది, సెలబ్రేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి అని అనుకుంటుంది. హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. గూ ఏమో అందరూ పొగుడుతూ ఉంటారు, ఇంత చిన్న వయసులోనే నువ్వు లీ కంపెనీతో 10 million ప్రాజెక్ట్ని సాధించావంటే నువ్వు చాలా గ్రేట్ అని. వాళ్ళ మదరిల్లో కూడా ఇదంతా నా కోడలు వల్లనే అని కోడల్ని కొడుకుని పొగుడుతూ ఉంటుంది. అప్పుడే గో యొక్క గర్ల్ ఫ్రెండ్ ఏమో జియాని చూస్తుంది. ఈ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది అనగానే గో ఏమో జియా కేక్ తినడం చూసి నీకు సిగ్గుగా లేదా, నేను ఆల్రెడీ నిన్ను మ్యారేజ్ చేసుకోనని చెప్పాను కదా, నీలాంటి బ్యాక్గ్రౌండ్ అలాగే విలేజ్ అమ్మాయిని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ నుంచి వెళ్ళిపోనగానే తను ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయింది అని మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తుంది. అది ఏమో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని ఇది ఈరోజు డేటే కదా అంటే నువ్వు ఫేక్ మ్యారేజ్ తీసుకొని వచ్చావా అని అంటూ ఉంటుంది. అలాగే నేమ్ కూడా లేదుంది, సో నువ్వు ఇక్కడ మమ్మల్ని మోసం చేయడానికి ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నావా అని అంటారు. గో ఏమో తన సర్టిఫికేట్ని కింద పడేసి ఇక్కడికి మిస్టర్ లీ వస్తాడు, నువ్వేమైనా కలగంటున్నావా లేకపోతే డ్రీమ్లో ఉన్నావా లీని మ్యారేజ్ చేసుకున్నట్లు, కొంచెం సేపట్లో నీ సిచ్యువేషన్ ఏంటో అర్థమవుతుంది అనగానే తనకి చాలా కోపం వస్తుంది, నువ్వు చాలా చెడ్డవాడివి అని అంటూ ఉంటుంది. తన మ్యాజిక్తో ఆ పర్సన్ని మొత్తం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అప్పుడే గో ఏమో సెక్యూరిటీని పిలిచి ఇమీడియట్గా తినని ముక్కలుగా చేసి బయటికి పడేయండి అని అంటాడు. అప్పుడే అక్కడికి మిస్టర్ లీ వచ్చి ఎవరిని ఏం చేయాలనుకుంటున్నారు అనగానే అప్పుడే తను అంటాడు, ఇతను మళ్ళీ ఇక్కడికి యాక్టింగ్ చేయడానికి వచ్చాడా అని అంటాడు. సో తను అడుగుతుంది, నువ్వు ఇంత తొందరగా ఎలా వచ్చావు అంటే, లేదు నా వైఫ్ని ఎవరైనా బుల్ చేస్తే ఊరుకుంటానా, నీకోసం తొందరగా వచ్చాను అనగానే అక్కడున్న గో వాళ్ళ మమ్మీ ఏమో అంటూ ఉంటుంది, నువ్వు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నావు ఈ అమ్మాయి వెనకాల ఎందుకు పడుతున్నావు అనగానే గో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమో ఇంకొంచెం సేపట్లో ఇక్కడికి మిస్టర్ లీ వస్తున్నాడు, నువ్వు అతని పేరు చెప్పుకొని తిరుగుతున్నావు కాబట్టి అతను వచ్చాడనుకో నీకు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడంటే నీకు ఎక్కడ కనీసం జాబ్ కూడా దొరకదు అని అంటుంది.
లీ ఏమో తన అసిస్టెంట్కి సైగ చేయగానే అసిస్టెంట్ ఏమో వాళ్ళిద్దరిని కొడుతూ ఉంటాడు. గో ఏమో ఏంటి నువ్వు మమ్మల్ని కొట్టడానికి వీళ్ళని తీసుకొని వచ్చావా, హైర్ చేసావా అని తిడుతూ ఉంటాడు. తను అంటాడు నాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాక ఈ అబ్బాయిని మ్యారేజ్ చేసుకున్నావు కదా అనగానే నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు, నువ్వే నా సర్టిఫికేట్ని కింద పడేసావని తన కోపంతో తన మ్యాజిక్ శక్తితో తనకు సాగిస్తుంది. అప్పుడే గో అంటాడు మీ డాడీ ఇంకొంచెం సేపట్లో ఇక్కడికి వస్తున్నాడు కదా, ఎలాగో మీ డాడీకి లీ ఎవరో తెలుసు, అప్పుడు అర్థమవుతుంది ఈ పర్సన్ నిజంగా ఎవరో కాదు అనగానే ఇప్పుడే గో యొక్క గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ డాడీ వచ్చి ఎవరిక్కడ నా కూతుర్ని ఇబ్బంది పెట్టేది అనగానే వాళ్ళ డాడీ ఏమో లీ వైపు చూపిస్తాడు. లీ ఏమో వెనక్కి తిరిగి సడన్గా వాళ్ళ డాడీ వైపు తిరిగేసరికి వాళ్ళ డాడీ ఏమో ఒక్కసారిగా షాక్ అవుతాడు. వాళ్ళ అల్లుడేమో మిస్టర్ లీ గురించి బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటే అసిస్టెంట్ అంటాడు నీకు నిజంగా ఇలాంటి కూతురు అల్లుడు ఉన్నారా, అంత దారుణంగా ఉంటారా అని అంటూ ఉంటాడు అసిస్టెంట్. సో వాళ్ళకి బుద్ధి చెప్పు అనగానే తనేమో ఇమీడియట్గా వాళ్ళ కూతుర్ని కొడుతూ ఉంటాడు. సో తను అంటుంది డాడీ నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు, నువ్వు ఇవ్వాల్సింది వాళ్ళిద్దరికి కదా పనిష్మెంట్ అని అంటూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరూ లీకి వెల్కమ్ చెప్తూ ఉంటారు. అది చూడగానే వాళ్ళు షాక్ అవుతారు, ఏంటి ఇతనే మిస్టర్ లీ అని. సో అలాగే వాళ్ళ డాడీ ఏమో తన కూతురుతో అంటాడు ఈ రోజు నుంచి నీకు మన ఫ్యామిలీకి ఎలాంటి రిలేషన్ లేదు అని. సో లీకి సారీ చెప్పి తన కూతురు తను బుల్ చేసినందుకు కాంపెన్సేషన్గా తన జాబ్ నుంచి రిజైన్ చేస్తున్నా అని చెప్తాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో గోను చూసి ఇప్పుడు నీ సంగతి ఏంటి అని తన హ్యాండ్లో ఉన్న 10 crores ప్రాజెక్ట్ గురించి కదా నువ్వు ఇప్పుడు పార్టీ అరేంజ్ చేసావు, కానీ ఇక్కడ మమ్మల్ని బుల్ చేసావు. సో ఇప్పుడు నా వైఫే డిసైడ్ అవుతుంది కాంట్రాక్ట్ ఇవ్వాలా వద్దా అన్నదని తన హ్యాండ్కి ఇస్తాడు. జియా ఏమో కాంట్రాక్ట్ సైన్ పట్టుకొని మనసులో అనుకుంటుంది ఈ పర్సన్ వల్ల మా మమ్మీ డాడీ చాలా సఫర్ అయ్యారు అని అనుకుంటుంది. సో ఇమ్మీడియట్గా గో అంటాడు జియా నా ఫైల్ ఇవ్వు అని అంటాడు. జియా అని పిలిచినప్పుడల్లా తనేమో స్లాప్ చేస్తూ ఉంటుంది. మేడం ప్లీజ్ ఫైల్ ఇవ్వరా అనగానే తన మ్యాజికల్ శక్తితో మొత్తం ఫైల్ని ముక్కలుగా చేసి ఎగిరేస్తుంది. గో ఏమో ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే లీ అంటాడు నేను ముందే చెప్పాను కదా, నేను ఎన్ని టైమ్స్ చెప్పినా నువ్వు వినలేదు, ఈ రోజు నుంచి ఇతనితో ఎవరైనా కాంటాక్ట్ చేశారనుకో కంపెనీస్ మిస్టర్ లీ కంపెనీ నుంచి ప్రాజెక్ట్ చేయవు అనగానే వాళ్ళందరూ గోతో కాంటాక్ట్ చేయడానికి నో చెప్తూ ఉంటారు. గో ఏమో అక్కడికక్కడే కింద పడిపోతాడు. లీ ఏమో జియాని ఒక ప్లేస్కి తీసుకెళ్ళి తన కోసం జ్యువెలరీ తీసుకుంటాడు. తనేమో ఈ జ్యువెలరీ చాలా ఎక్స్పెన్సివ్ కదా అంటే లేదు ఈ మాల్ మనదే, నీ ఇష్టం వచ్చింది తీసుకో అనగానే తను అన్ని చిన్న పిల్లలాగా అన్నీ తీసుకుంటూ ఉంటుంది. సో అప్పుడే లీకి వాళ్ళ మమ్మీ కాల్ చేస్తుంది. వాళ్ళ మమ్మీ ఏమో తను అరుస్తూ ఉంటుంది నువ్వు ఇంతవరకు లిన్ ఎందుకు మీట్ కాలేదు, తనని ఎందుకు మ్యారేజ్ చేసుకోవు అనగానే మమ్మీ నువ్వు అరవకు, నేను ఒక విషయం చెప్తాను, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది అని అంటాడు. అది వినగానే వాళ్ళ మమ్మీ అంటుంది ఏంటి నువ్వు మళ్ళీ అబద్ధం స్టార్ట్ చేసావా అంటే లేదు అబద్ధం కాదు, నేను కంపల్సరీ ఈరోజు నైట్ నా వైఫ్ని తీసుకొని వస్తాను అని అంటుంది అని కాల్ కట్ చేస్తాడు. సో తనేమో షాక్ అవుతుంది ఏంటి ఈ రోజు నైటేనా అంటే ఈ రోజు నైటే, నువ్వు భయపడుతున్నావా, నీ వెనకాల నేను ఉన్నాను కదా అంటే భయం కాదు ఆంటీ అంకుల్ని ఫస్ట్ టైం మీట్ అవుతున్నాం కదా, సో వాళ్ళ కోసం ఏమైనా గిఫ్ట్ తీసుకురావాలి కదా అంటుంది. ఇక్కడేమో గో నిద్రలేచి వాళ్ళ అమ్మతో అంటూ ఉంటాడు ఇదంతా జియా వల్లనే జరిగింది, తన మీద ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలి అనుకుంటే అంటే అప్పుడే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వచ్చి అంటూ ఉంటుంది నేను కూడా నీతో పాటు ఉన్నాను అంటే ఇదంతా నీ వల్లనే జరిగింది, నువ్వే కదా మిస్టర్ లీని గుర్తుపట్టకపోగా పైనుంచి ఇదంతా అతనే అని చెప్పావు, సో ఇప్పుడు దానివల్లనే నేను అతన్ని బుల్ చేశాను, ఇప్పుడు నా సిచ్యువేషన్ ఇలా అయింది అని అంటూ ఉంటుంది. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమో నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, మనం రివెంజ్ తీసుకోవడానికి ఏంటంటే మిస్టర్ లీని మ్యారేజ్ చేసుకోవడానికి ఫేమస్ రిచ్ డాటర్ లిన్ ఏమో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ లిన్కి ఈ విషయం తెలిస్తే తనకి మ్యారేజ్ అయిందని జియాని అస్సలు వదిలిపెట్టదు. సో ఇప్పుడు మనం చెప్దామనగానే గో కూడా వావ్ ఈ ప్లాన్ చాలా బాగుంది అని అంటాడు. ఏమో లీ కార్ల నుంచి రాగానే తనకి కాల్ చేసి తనకి గో అలాగే గో యొక్క గర్ల్ ఫ్రెండ్ ఈ విషయం చెప్తారు. నెక్స్ట్ సీన్లో లీ అలాగే జియా ఏమో ఒక ఆక్షన్ హాల్కి వెళ్తారు. ఆక్షన్ హాల్ చాలా పెద్దగా ఉంటుంది, అందంగా ఉంటుంది. తన మనసులో అనుకుంటుంది ఇది మా బ్రదర్ యొక్క ఆక్షన్ హాలే కదా, మా మమ్మీ డాడీ ఇంతవరకు ఈ విషయాన్ని మిస్టర్స్గానే ఉంచుతున్నారు అని అనుకుంటుంది. లీ ఏమో ఈ ఆక్షన్ హాల్ చాలా స్పెషల్, ఎందుకంటే ఇక్కడ అన్ని ఒరిజినల్ ప్రొడక్ట్సే దొరుకుతాయి అనగానే అంటుంది నాకు కూడా తెలుసు దీని గురించి అంటే నీకెలా తెలుసు ఈ ఆక్షన్ హాల్ గురించి అని అడుగుతాడు. ఇది నా ఫ్యామిలీదే కదా అని మనసులో అనుకొని ఈ విషయం ఇప్పుడు ఇతనికి చెప్పొద్దు అని అనుకుంటుంది. సో వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే అక్కడికి లిన్ వచ్చి ఏంటి ఈ అమ్మాయి ఎవరు అనగానే తనేమో క్లోజ్గా వెళ్ళి లీని పట్టుకుంటుంది. సో నువ్వెవరు అని జియా అడిగితే నేను తన ఫియాన్సీని అంటుంది. లీ అంటాడు నువ్వెందుకు అలా అబద్ధం చెప్తున్నావు, మన ఇద్దరికీ ఏం ఎంగేజ్మెంట్ కాలేదు కదా, నా మమ్మీ యొక్క ఛాయిస్ అంతే అంటూ ఉంటాడు. అలా చెప్పినప్పుడు నా వైఫ్ నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది అనగానే ఏంటి వైఫా అని షాక్ అవుతుంది. ఇలాంటి విలేజ్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని అలాంటి రిచ్ అమ్మాయిని
వదిలేసుకుంటావా అంటే వైఫ్ గురించి మాట్లాడితే నేను ఊరుకోను అని అంటాడు. లిన్నేమో నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను, నిన్ను తను మనీ కోసమే మ్యారేజ్ చేసుకుంది కావచ్చు. జియా ఏమో హస్బెండ్ నిజమా అని అంటుంది. హస్బెండ్ నిజంగా నేను నీ మనీ కోసం మ్యారేజ్ చేసుకుంటే ఏం చేస్తావు అనగానే ఏం పర్వాలేదు, నా దగ్గర చాలా మనీ ఉన్నాయి అని అంటాడు. జియా అంటుంది, చూసావా మేమిద్దరం బెస్ట్ కపుల్స్, సో మా ఇద్దరి మధ్యలో ఇన్వాల్వ్ కాకుండా వెళ్ళిపో అని అంటుంది. ఇన్నేమో లీని బతలాడుతున్నా కానీ తను పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే గో రాగానే మ్యామ్ ప్లాన్ అంతా ఓకేనా అనగానే లిన్ గుని గట్టిగా కొడుతుంది. సో ఏమైంది అంటే నువ్వు ఇదంతా చేయడానికి కదా ఇలా చేసావు అంటే లేదు, అయినా ఇప్పుడు మనం ఆప్షన్కి వెళ్తున్నాం కదా, ఆప్షన్లో మీరే అన్నిటికంటే ఎక్కువ పాడండి, దానికంటే ఎక్కువ తను పాడింది అనుకో అప్పుడు లీక్ అర్థమవుతుంది తను ఎంత మనీ మైండెడ్ అనగానే ఈ ప్లాన్ బాగానే ఉంది అని లోపలికి వెళ్తారు. సో లోపలికి వెళ్ళి ఆప్షన్ చూసి వావ్ ఇది ఎంత పెద్దగా ఉంది, ఆప్షన్ మాల్ అనుకుంటూ ఉంటారు. గు అంటాడు, మ్యామ్ మీతో ఒకవేళ రాకపోయి ఉంటే మేము ఇలాంటి ఆప్షన్ హాల్ లోపలికి ఎంట్రీ ఛాన్సే ఉండదు కావచ్చు అని అంటూ ఉంటాడు. అయినా ఆ పూర్ విలేజ్ గల్లేమో లీతో పాటు వచ్చింది, తను చూడు ఈ నుంచి మనీ తీసుకోవడానికి ఇదంతా చేస్తుంది అని అంటూ ఉంటాడు. ఆప్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో హోస్ట్ చెప్తూ ఉంటుంది, ఈరోజు స్టోన్లో జెట్ స్టోన్ ఎవరికి దొరుకుతుందో వాళ్ళు జియాంగ్ని మీట్ అయ్యే ఛాన్స్ ఉంది అనగానే వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అతను ఒక మిస్టర్ సియో కాబట్టి ఇంతవరకు అతను ఎవరు చూడలేదు కాబట్టి. యా ఏమో జెట్ స్టోన్ ఏ స్టోన్లో ఉందో అని తన మ్యాజిక్ శక్తితో చూస్తూ ఉంటుంది. సో ఎందుకంటే తన అత్తమ్మకి గిఫ్ట్ ఇవ్వడానికి ఆప్షన్ ఏమో హోస్ట్ స్టార్ట్ చేసి స్టార్టింగ్ $200 అంటుంది. జియా ఏమో $500 అనగానే దీన్నేమో 1 million అంటుంది. సో 1 millionకి ఆప్షన్ స్టాప్ అయ్యేలోపు తనేమో 200 million అంటుంది. అప్పుడే లిన్ అంటుంది, ఇంత మనీ నీకు ఎక్కడి నుంచి వచ్చాయి, నీ దగ్గర ఇంత మనీ లేవు కదా, నువ్వు ఒక విలేజ్ గర్ల్ కదా అంటే అవును నా దగ్గర మనీ లేవు, నా హస్బెండ్ దగ్గర ఉన్నాయి కదా చాలా మనీ అని అంటూ ఉంటుంది. సో లిన్ ఏమో మిస్టర్ లీ చూసావా తను ఎలా చేస్తుందో, నీ మనీ మొత్తం ఖర్చు పెట్టడానికి ట్రై చేస్తుంది అనగానే అలాగే నువ్వు ఇమ్మీడియట్గా తనని వెనకాల నుంచి వదిలేసి నన్ను మ్యారేజ్ చేసుకో అని అంటుంది. ఇది మా ఇద్దరి మధ్యలో డిస్కషన్, సో నువ్వు సైలెంట్గా ఉండు అని లీన్తో చెప్తాడు. జియా ఏమో లీతో అంటుంది, నా మీద నమ్మకం ఉందా అంటే నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, అయినా నువ్వే చెప్పావు కదా ఇందులో 50 million జెట్ స్టోన్ ఉంది అని, సో నాకు ఇంకా నువ్వు హెల్ప్ చేస్తున్నావు నేను రీచ్ అవ్వడానికి అని అంటూ ఉంటాడు. సో అందరి ముందు చెప్తూ ఉంటుంది, నేను ఆ స్టోన్ని నుంచి జెట్ స్టోన్ని తీస్తాను అనగానే గో అంటాడు, ఇదేమన్నా చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా, నీ పరువు తీసుకోవడానికి ఇక్కడ అందరి ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, ఒకవేళ అందులో జెట్ స్టోన్ దొరకపోయింది అనుకో నువ్వు అందరి ముందు మోకాల మీద కూర్చొని నాకు సారీ చెప్పాలి అని అంటాడు. లిన్ ఏమో అరుస్తూ ఉంటుంది, నువ్వైనా ఆ చిన్న స్టోన్ నుంచి జెట్ స్టోన్ తీస్తానని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా, ఇంకా నువ్వు లాస్ట్ చేయడం తప్ప ఏం లేదు అంటే ఒకవేళ నేను ఆ స్టోన్ తీసాను అనుకో దానికి ఎంత మనీ ఉందో అంత మనీ పే చేస్తావా అని అడుగుతుంది. సో తను కూడా ఓకే అంటుంది. అప్పుడే తనేమో తన మ్యాజిక్ శక్తితో ఆ స్టోన్ని పగలకొడుతుంది. అందులో 50 million జెట్ స్టోన్ వెళ్తుంది. అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అప్పుడే జియా అంటుంది, చూసావా నేను ఫైనల్గా స్టోన్ని పగలగొట్టి జెట్ స్టోన్ తీసాను, సో ఇమీడియట్గా నాకు మనీ ట్రాన్స్ఫర్ చేయు అని అంటుంది. లిన్ ఏమో మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి నో చెప్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ లేదు తీయాల్సిందే అని అంటాడు. లిన్ ఏమో గూని తిడుతూ ఉంటుంది, నువ్వే చెప్పావు కదా తను ఒక విలేజ్ ఫూల్ అని, తనకి ఈ స్టోన్స్ గురించి ఏం తెలియదని, ఇంత నాలెడ్జ్ లేదని, ఇప్పుడు ఏం జరిగింది అనగాని తను అంటాడు, ఒక్క స్టోన్లోనే ఇంత ఖరీదైన స్టోన్ వెళ్ళింది అంటే ఇంకా మిగతా అన్ని స్టోన్స్లో చాలా ఉంటాయి కావచ్చు అని అంటూ ఉంటుంది. స్టోన్లన్నింటినీ మీరే ఆప్షన్లో బై చేయండి అనగాని ఏమో జియా లీతో చెప్తూ ఉంటుంది, ఇక్కడ ఉన్న స్టోన్స్ అన్నీ వేస్ట్, స్టోన్స్ మధ్యలో ఏం జెట్ పెనస్ లేవు అని తన మ్యాజిక్ చెప్తూ ఉంటుంది. లీ అంటాడు, లీ ఏమో అందరికీ చెప్పబోతూ ఉంటాడు, ఇంకా ఆప్షన్ ఆపేయండి ఇవన్నీ వేస్ట్ అని చెప్పేలోపే లిన్ ఏమో ఆ స్టోన్స్ అన్నిటినీ 100 millionsకి కొంటుంది. గూ ఏమో తనని పొగుడుతూ ఉంటాడు, వావ్ మ్యామ్ ఇప్పుడు మీరు ఒక్కొక్క స్టోన్ని పగలు కొడుతూ ఉంటే ఒక్కొక్క 50 million వెళ్తూ ఉంటుంది, సో మీరు చాలా రిచ్ అయిపోతారు అనగాని తను కూడా మనీ మైండెడ్గా ఓవర్గా ఫీల్ అవుతూ ఉంటుంది. సో తను అన్నీ పగలు కొడుతూ ఉంటుంది కానీ అందులో ఎలాంటి జెట్ స్టోన్లు రావు. సో తనంతా మనీ లాస్ చేసుకొని అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. హోస్ట్ ఏమో జియాంగ్ని మీట్ అవడానికి వాళ్ళిద్దరిని పిలుస్తుంది. అప్పుడే వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళి అనుకుంటూ ఉంటారు, జియా ఏమో ఇతను నా బ్రదర్, ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నానని తెలిస్తే నన్ను ఏమంటాడో తిడతాడు కావచ్చు అని భయపడుతూ ఉంటుంది. ఏమో జియాంగ్ నా ఫ్రెండ్, ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నాను అంటే ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడో అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ సడన్గా నేను ఒకటి చెప్పాలి అనే లోపు సరే నువ్వే చెప్పు అంటే నాకు ఇప్పుడు ఈ పర్సన్ని మీట్ అయ్యే ఇంట్రెస్ట్ లేదు అంటే తను కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు అని వాళ్ళిద్దరూ అక్కడ నుంచి
నుంచి వెళ్ళిపోతారు. సో హోస్ట్ ఏమో జియాంగ్ని తీసుకొని రూమ్కి రాగానే వాళ్ళిద్దరు ఎవరు అక్కడ ఉండరు. సో తను అంటాడు, గోతో ఎవరో అమ్మాయి వచ్చారన్నావు, ఎవరు లేరేంటి అని అంటాడు. వాళ్ళిద్దరు ఏమో బ్రాస్లెట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ స్టోన్తో ఆంటీకి బ్రాస్లెట్ చేపియాలని. లిన్ని ఏమో వాళ్ళిద్దరిని చూసి, లీని మ్యారేజ్ చేసుకోవడం ఓన్లీ నేను మాత్రమే చేసుకోవాలి, తన పక్కన ఎవరున్నా వాళ్ళని నేను చంపేస్తాను అని గుతో ప్లాన్ వేస్తుంది. ఇక్కడేమో జియాకి కాల్ వస్తుంది. ఏంటి, నువ్వు మౌంటైన్స్ నుంచి కిందికి వచ్చావంట, నన్ను ఎప్పుడు మీట్ అవుతావు అనగానే ఈరోజు మీట్ అవడానికి రా అని జియాంగ్ చెప్తాడు. సో తను కూడా లీతో, నేను నా ఫ్రెండ్స్ని మీట్ అవడానికి వెళ్తున్నా, డిన్నర్ టైంకి నేను వస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తను కూడా ఓకే అంటాడు. ఇక్కడేమో జియా వాళ్ళ బ్రదర్ని మీట్ అవుతుంది. వాళ్ళ బ్రదర్ ఏమో, ఇన్ని డేస్ అవుతుంది నువ్వు మౌంటైన్స్ నుంచి కిందికి వచ్చి, ఇన్ని డేస్ దాకా నన్ను ఎందుకు మీట్ అవ్వలేదు అని అంటూ ఉంటాడు. తనేమో ఆప్షన్లో స్టోన్ చూపించగానే అది చూసి తనేమో షాక్ అవుతాడు. నువ్వు ఆప్షన్లో ఉంది కదా, నీ దగ్గరికి ఎలా వచ్చిందంటే, వచ్చిందిలే కానీ నువ్వు దీన్ని బ్రాస్లెట్ చెయ్యు అనగానే తన మ్యాజిక్ చెక్తో వాళ్ళ బ్రదర్ ఏమో దాన్ని బ్రాస్లెట్ చేస్తాడు. సో ఈ బ్రాస్లెట్ ఎవరికి అనగానే, నేను నా మదర్ ఇళ్ళకి ఇస్తాను అంటే, ఏంటి నిన్ను బుల్ చేసిన గూ ఫ్యామిలీకి నువ్వు బ్రాస్లెట్ ఇస్తావా, ఇప్పుడు చూడు వాళ్ళని ఏం చేస్తాను అని తన మ్యాజిక్ చెక్తో చేయబోతూ ఉంటే తను అంటుంది, నేను మ్యారేజ్ చేసుకుంది వేరే పర్సన్ని అని అంటూ ఉంటుంది. జియాంగ్ ఏమో, నువ్వు నాకు క్లియర్గా చెప్పు అని అంటాడు. సో ఇప్పుడు కాదు అని చెప్పి అక్కడ నుంచి తన మ్యాజిక్తో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి, ఇతను వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకుంది, ఆ పర్సన్ ఎలా అంటాడో అని బాధపడుతూ ఉంటాడు. తను బయటికి రాగానే గో ఏమో తన దగ్గరికి వచ్చి, ఏంటి నువ్వు వేరే పర్సన్తో తిరుగుతున్నావా, లీకి హ్యాండ్ ఇచ్చావా, తన వెనకాల ఇదంతా చేస్తున్నావా, చూడు నేను ఫోటో తీశాను, ఇప్పుడు ఈ ఫోటోని నేను లీకి చూపిస్తాను అనగానే తన మ్యాజిక్ చెక్తో జియాంగ్ యొక్క ఫోటోని కాల్ చేస్తుంది. అప్పుడే వెనుక నుంచి తన గర్ల్ ఫ్రెండ్ వచ్చి తనని కిందికి నెట్టేయబోతూ ఉంటుంది. ఇక్కడేమో సీన్ కట్ చేస్తే లీ తన ఫ్రెండ్ని మీట్ అవడానికి వెళ్తాడు. తన ఫ్రెండ్ ఎవరో కాదు, జియాంగే. సో జియాంగ్ ఏమో చాలా బాధలో ఉండి డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఏమైంది అని తను వచ్చి అడుగుతూ ఉంటే, లేదు నా సిస్టర్కి మ్యారేజ్ అయింది అంటే, అది మంచి విషయమే కదా అని అంటూ ఉంటాడు. మేబీ తను మ్యారేజ్ చేసుకున్న పర్సన్ ఎలాంటిదో తెలియదు కదా, తను ఏం చెప్పకుండానే వెళ్ళింది, సరే కానీ నాతో పాటు డ్రింక్ చేయు అని జియాంగ్ అడుగుతాడు. లేదు ఈరోజు నేను నా వైఫ్తో డిన్నర్కి వెళ్తున్నాను అనగాని, ఏంటి నీకు మ్యారేజ్ అయిందా అని అంటాడు. మ్యారేజ్ అయింది అని అంటూ ఉంటాడు. అప్పుడే తనకి కాల్ రాగానే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తాడు. తనేమో టెన్షన్గా హాస్పిటల్కి వెళ్ళగానే హాస్పిటల్ బెడ్లో గో అలాగే గో యొక్క గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. వాళ్ళిద్దరిని చూడగానే లీ ఏమో రిలాక్స్ అయిపోతాడు. బయటికి రాగానే జియాని అడుగుతూ ఉంటాడు, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే, నేను బాగానే ఉన్నాను కానీ వాళ్ళిద్దరే సేఫ్ లేరు అంటే, వీళ్ళిద్దరూ నన్ను అటాక్ చేయడానికి చూశారు, కింద పడేయడానికి, నేను నా మ్యాజిక్ చెక్తో వీళ్ళిద్దరిని ఇలా చేశాను అనగానే తను అంటాడు, నువ్వు నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా నా వైఫ్ను ఇలా బుల్ చేయాలని చూస్తే ఏం పర్వాలేదు, నా వైఫే మిమ్మల్ని బుల్ చేస్తుంది కాబట్టి మీ హాస్పిటల్ యొక్క మొత్తం బిల్ని నేను పే చేస్తాను అని అంటాడు. యాంకి కూడా హాస్పిటల్ నుంచి కాల్ రాగానే తను కూడా ఇమ్మీడియట్గా వచ్చేసరికి అక్కడ గూ అలాగే గూ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, తన సిస్టర్ ఉండదు. సో తన సిస్టర్ని వీళ్ళిద్దరు అటాక్ చేశారని తెలిసి ఇంకా ఎక్కువ కొట్టిపిస్తాడు. అలాగే వాళ్ళ సిస్టర్కి కాల్ చేసి అంటూ ఉంటాడు, నీ హస్బెండ్ నేను కేర్గా చూసుకోవట్లేదా, ఒకసారి నీ హస్బెండ్కి కాల్ ఇవ్వు, నేను కాల్ మాట్లాడతాను అనగానే తనేమో కాల్ కట్ చేస్తుంది. సో తను అడుగుతుంది, సరే కానీ నువ్వేమన్నా విన్నావా అంటే, నేనేం వినలేదు కానీ నిజంగానే కదా నా బ్రదర్ ఇలా చెప్పింది, నేను నిన్ను కేర్గా చూస్తలేను అని అంటుంది. నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు, అలా ఏం లేదు అని అంటుంది. సో వాళ్ళ మమ్మీ డాడీని మీట్ అవడానికి వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ లిన్ ఉంటుంది. లిన్ ఏమో ఆంటీతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. జియా ఏమో లీ వాళ్ళ మమ్మీకి బ్రాస్లెట్ ఇవ్వగానే లిన్ అంటుంది, ఆంటీ ఇది మీ అబ్బాయి యొక్క మనీతోనే బ్రాస్లెట్ కొన్నది అనగానే, అవునా నా కొడుకు యొక్క మనీతోనే ఇదంతా నాకు ఇచ్చావా అంటే, అవునా ఆంటీ కానీ నేను మీకోసం ఒక స్పెషల్ మెడిసిన్ తీసుకొని వచ్చాను, ఒకవేళ మీరు ఇది వేసుకుంటే మీరు ఎప్పుడు ఏంగా ఉంటారు అని అంటుంది. సో లిన్ ఏమో, ఆంటీ తన మాటలు అస్సలు నమ్మకండి, ఇందులో ఏమన్నా పాయిజన్ కలిపి ఉండొచ్చు అని ఆ మెడిసిన్ తీసుకుంటుంది. తనేమో జియా గురించి బ్యాడ్గా మాట్లాడుతూ ఆ మెడిసిన్ని పడేయబోతూ ఉంటే లీ అంటాడు, నువ్వు నా వైఫ్ని బుల్ చేయడానికి అలాగే నా వైఫ్ని ఇరెస్పెక్ట్ చేయడానికి నేను ఒప్పుకోను అని, సరే ఆ మెడిసిన్ని నేనే వేసుకుంటాను అని మెడిసిన్ వేసుకుంటాడు. అప్పుడే తనేమో మెడిసిన్ వేసుకునగానే తనకి మొత్తం ఆగమాగం అవుతూ ఉంటుంది. తనేమో డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. నేమో ఇదే ఛాన్స్ అని, ఆంటీ నేను చంపడానికి ఈ డ్రగ్ తీసుకొని వచ్చింది అని అంటూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ ఏమో లీ గురించి బాధపడుతుంటే లీ ఏమో ఇమీడియట్గా వాటర్ తాగుతాడు. మమ్మీ ఇది జస్ట్ గొంతులో ఇరికింది అనగానే జియా ఏమో, నువ్వు నన్ను ఎంత భయపెట్టావు అని అంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ ఏమో జియా యొక్క ఫేస్ మీద కింద పడ్డప్పుడు చిన్న మచ్చ ఉండేది, అది మాయమైపోయింది గమనిస్తుంది. తన ఫేస్ ఇంకా హ్యాండ్సమ్గా అయింది గమనించి, నాకు కూడా మెడిసిన్ ఇవ్వవా అని అడుగుతుంది. ఆంటీ ప్రామిస్ చేస్తున్నాను నేను మీకోసం ఇంకోటి
ప్రిపేర్ చేసుకొని వస్తాను, కానీ ఇప్పుడు ఒక్కటే తీసుకొని వచ్చాను అని అంటుంది. లిన్ ఏమో తుమ్మేసరికి నీ ముక్కులో నుంచి ఏమో వస్తుంది, నీ ఫేస్ అంతా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావు కదా, అందరికి వెళ్ళి డాక్టర్కి చూపించుకొని నీ ముక్కులో ఏదో పడింది అనగానే తనేమో భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ మమ్మీ అంటుంది, ఓ తిను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా, అందుకే నేను అనుకున్నాను అప్పటికంటే ఇప్పుడు ఇంత ప్రిట్టిగా ఎలా తయారైంది అని. వాళ్ళ ఫ్యామిలీ ఏమో డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇక్కడేమో గు ఎలాగైనా తన మీద పగ తీర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. లిన్ ఏమో గూని చూసి షాక్ అవుతుంది. ఏమైంది నీకు అంటే, మేము తనని చంపడానికి ట్రై చేసాం కానీ తనే మమ్మల్ని అటాక్ చేసింది, ఇంకా నా సిచ్యువేషన్ ఓకే, నా గర్ల్ ఫ్రెండ్ అయితే ఇంకా దారుణంగా తయారైంది అని చెప్తాడు. సరే మన ఇద్దరం ఒక ప్లాన్ వేద్దామని లిన్ ఏమో గూతో అంటుంది, నువ్వు తనతో 1 night స్టాండ్ చేయు, అప్పుడు లీనే తనకి డైవర్స్ ఇస్తాడు అని అంటుంది. ఏమో వాష్రూమ్కి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే లీన్ ఏమో తనని పిలిచి తనతో అంటుంది, ఏంటి నువ్వు లీని మ్యారేజ్ చేసుకున్నాక కూడా వేరే పర్సన్తో రిలేషన్షిప్లో ఉన్నావా అని అంటుంది. అప్పుడే తనేం మాట్లాడుతున్నావా అని సీరియస్గానే లోపు వెనుక నుంచి గో వచ్చి తనకి మత్తిస్తూ ఉంటాడు. తనేమో ఇమ్మీడియట్గా తన మ్యాజిక్ శక్తితో సేమ్ తన ఫేస్ని గో యొక్క మైండ్లో లిన్నే జియాలాగా ఫిక్స్ చేస్తుంది. తను అనుకుంటుంది ఇప్పుడు వస్తుంది మజా అని అనుకుంటుంది. లీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది, మ్యామ్ నేను చూశాను జియా వేరే పర్సన్తో రూమ్కి వెళ్ళడం అనగానే వాళ్ళ డాడీ అలాగే లీ ఏమో నమ్మరు, వాళ్ళ మమ్మీ ఏమో షాక్ అవుతుంది, నిజమే అనుకుంటుంది. సో అప్పుడే జియా ఏమో రావడం చూసి, ఏంటి మేడ్ వచ్చి చెప్పింది నువ్వు వేరే పర్సన్తో రూమ్కి వెళ్ళావు అనగానే, లేదు నేను వెళ్ళలేదు లిన్ వెళ్ళింది అని అంటుంది. వాళ్ళ మమ్మీ అంటుంది, లిన్ అలాంటి అమ్మాయి కాదే, తను చాలా మంచిది అని. వాళ్ళందరూ చూడడానికి వెళ్తారు. వాళ్ళందరూ వెళ్ళి చూసేసరికి అక్కడ లిన్ ఏమో గూతో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళు ఏమో షాక్ అవుతారు. అప్పుడే వాళ్ళకి మళ్ళీ స్పృహ తెప్పిస్తుంది తిన మ్యాజిక్ శక్తితో. లిన్ ఏమో ఆంటీ నేనేం తప్పు చేయలేదు, ఇదంతా తన వల్లనే. అంటే ఏంటి నువ్వు నన్ను చేయడానికి ట్రై చేసావు, ఇప్పుడు నువ్వు నన్ను అంటున్నావా అని తను అంటుంది. సో లీ అంటాడు, ఇంకోసారి నా వైఫ్ని ఎవరైనా బుల్ చేయడానికి చూస్తే నేను ఊరుకోను అని అంటాడు. లిన్ ఏమో జియాని తిరుగుతూ ఉంటే జియాకి చాలా కోపం వస్తుంది. ఇమ్మీడియట్గా వాళ్ళ బ్రదర్కి కాల్ చేసి వాళ్ళ ఫ్యామిలీ యొక్క మొత్తం ప్రాపర్టీని బ్యాంక్రప్ట్ చేయు అనగానే లిన్ అంటుంది, ఏంటి నువ్వేమన్నా కలగంటున్నావా, వరల్డ్లోనే రిచెస్ట్ పర్సన్ అని, ఫ్యామిలీ వరల్డ్లోనే 3rd లిస్ట్లో ఉంది, సో నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు అనగానే నీకే ముందు తెలుస్తుంది అని అంటుంది. అప్పుడే లిన్కి వాళ్ళ డాడీ నుంచి కాల్ వస్తుంది, నువ్వెవరిని ఇబ్బంది పెట్టావు, వాళ్ళు మన ఫ్యామిలీని బ్యాంక్రప్ట్ చేశారు అనగానే తనేమో షాక్ అవుతుంది. అప్పుడే వాళ్ళ డాడీ ఏమో లిన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. సో జియాంగ్ ఏమో జియాతో ఉంటుంది. లిన్ ఏమో జియాంగ్తో జియాని చూసి, నువ్వెంత యూజ్లెస్, వేరే పర్సన్తో రిలేషన్షిప్లో ఉన్నావా అని అంటుంది. అప్పుడే జియాంగ్ అంటాడు, నువ్వేం మాట్లాడుతున్నావు, ఇంకా నీకు బుద్ధి రాలేదనుకుంటా అని వాళ్ళ డాడీకి ఇంకా మీకు కొంచెం ఎఫెక్ట్ కావాలనగానే వాళ్ళ డాడీ ఏమో లిన్ని కొట్టి నువ్వు తనకి సారీ చెప్పు అని అంటూ ఉంటాడు. తనేమో సారీ చెప్తూ ఉంటుంది. దీనిలో తనకేమో కాల్ వస్తుంది వాళ్ళ బ్రదర్తో ఉన్నప్పుడు, లీ యొక్క ఫాదర్కి హెల్త్ బాగాలేదు అని. ఇక్కడేమో లిన్ అనుకుంటుంది, ఈ ఛాన్స్ తీసుకొని నేను అంకుల్కి హెల్ప్ చేయొచ్చు అని, నేను బెస్ట్ డాక్టర్ని పిలిపిస్తాను ఆంటీ, మీరు బాధపడకండి అని అంటూ ఉంటే లీ ఏమో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే తన మ్యాజికల్ పవర్స్ యూస్ చేస్తుంది కాబట్టి. అప్పుడే వాళ్ళ మమ్మీ అంటుంది, నువ్వు ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ డాడీని ఇబ్బంది పెడుతున్నావా, ఒకవేళ డాడీకి ఏమన్నా అయితే నేను ఊరుకోను అని అంటూ ఉంటుంది. అంటాడు, మమ్మీ నువ్వు కొంచెం వెయిట్ చేయు అని అంటాడు. అప్పుడే తనేమో మెడిసిన్ తీసుకొని వచ్చి అంకుల్ని సెట్ చేస్తుంది. సో ఆంటీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో తనేమో మొత్తం పవర్స్ని యూజ్ చేస్తూ ఉంటే లీ ఏమో షాక్ అవుతాడు. చూసావా నేను ఎంత పవర్ఫుల్ అంటే, అవును నాకు నీలాంటి క్యూట్ వైఫ్ దొరికింది, కానీ ఓన్లీ 1 year మాత్రమే కదా అంటే, లేదు 1 year అని ఎందుకు అనుకున్నావు అని అంటే, నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటావా అనగానే తనేమో సైలెంట్గా ఉంటుంది. ఇక్కడేమో తను మెడిసిన్ తయారు చేస్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా మెడిసిన్ తయారు చేసి తనేమో వెళ్ళబోతూ ఉంటే లేని గుద్దుకుంటుంది. తనకేమో ఒక రకమైన ఫీలింగ్ వచ్చి ఇమ్మీడియట్గా ఆ మెడిసిన్ని అంకుల్కి ఇవ్వమని చెప్తుంది. అలాగే అక్కడ నుంచి లీవ్ వెళ్ళగానే, ఏంటి ఇతను నన్ను టచ్ చేయగానే నా హార్ట్ బీట్ ఇంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది అని అనుకుంటుంది. జియా ఏమో పడుకొని ఉంటుంది. అప్పుడే లీకి మెసేజ్ వస్తుంది, నీ వైఫ్ వేరే పర్సన్తో ప్రైవేట్ ఫొటోస్ ఉన్నాయి, ఇవన్నీ వైరల్ కావద్దు అంటే నువ్వు నా దగ్గరికి రా అని అనగానే తనేమో అక్కడికి వెళ్ళిపోతాడు. సో తన గురించి బ్యాడ్గా లిన్ మాట్లాడుతూ ఉంటుంది. అలాగే గూ కూడా అంటూ ఉంటాడు, నీ వైఫ్ ఎలాంటిదో తెలుసా, రోజుకు ఒక పర్సన్తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, తనకి మనీ ఇంపార్టెంట్ అనగానే లీకి చాలా కోపం వచ్చి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా గూని కొడతాడు. అలాగే లిన్తో అంటూ ఉంటాడు, అవన్నీ నాకు ప్రూఫ్స్ ఇవ్వు, నీకు కావాలంటే ఎంత మనీ అయినా ఇస్తాను అంటే తను అంటుంది, నాకు మనీ అవసరం లేదు, నీ వైఫ్తో డైవర్స్ ఇవ్వు అని చెప్తూ ఉంటుంది. ఇక్కడేమో జియా ఇంకా లీ రాలేదు అని తన మ్యాజిక్ శక్తితో ఎక్కడున్నాడో అని తెలుసుకొని అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకేమో డ్రగ్ ఇవ్వడం వల్ల తనకు కొంచెం మత్తు వస్తూ ఉంటుంది. అప్పుడే లిన్ అంటుంది, నువ్వేంటి నీ వైఫ్ యొక్క ప్రైవేట్ ఫొటోస్ అనగానే అంత ఈజీగా ఇలా నమ్మావు, నేను మోసం చేయడానికి ఇలా
చెప్పాము, అంతకుమించి ఎలాంటి ఫొటోస్ లేవు అని అంటూ ఉంటుంది. సో తననేమో రూమ్కి తీసుకొని వెళ్తూ ఉంటారు. జియా ఏమో తన మ్యాజిక్ శక్తితో ఎక్కడున్నాడు తన హస్బెండ్ అని పట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడేమో లీతో రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే లీ ఏమో తనని నెట్టేస్తూ ఉంటాడు. అప్పుడే తన మ్యాజిక్ శక్తితో అక్కడికి వచ్చి ఇమ్మీడియట్గా తనని కొట్టి, నేను నా హస్బెండ్ మీద హ్యాండ్ వేయడానికి నీకు ఎంత ధైర్యం అని అంటూ ఉంటుంది. లీ ఏమో నీకు నమ్మకం ఉంది కదా, నా తప్పేం లేదు అంటే హా అని అంటూ ఉంటుంది. లియా ఏమో తనని తీసుకొని వెళ్ళబోతూ ఉంటే లిన్ అంటుంది, ఈ డోర్స్ ఇప్పుడు ఓపెన్ కావు, సో రేపు రిపోర్టర్స్ వస్తారు, మన ముగ్గురు ఇక్కడ ఏం చేస్తున్నామంటే మీరు ఎలా ఆన్సర్ చెప్తారు అనగానే ఇద్దరేమో సైలెంట్గా ఉండి జియా అంటుంది, నీకు నా మీద నమ్మకం ఉంది కదా అని మ్యాజిక్ శక్తితో పైనుంచి దూకి హౌస్కి వస్తారు. లీ యొక్క డ్రగ్ ఎఫెక్ట్ వల్ల జియాతో నైట్ స్పెండ్ చేస్తాడు. మార్నింగ్ కూడా సిగ్గుపడుతూ ఉంటుంది. మార్నింగ్ లేవగానే బయటికి వచ్చేసరికి వాళ్ళ మామ ఏమో మొత్తం సెట్ అవుతాడు. అలాగే వాళ్ళ అత్తమ్మ అంటుంది, మీరు ఎప్పుడు నాకు డాన్స్ చల్లనిస్తారు అని అంటూ ఉంటుంది. ఏమో లిన్ దగ్గరికి గూ రాగానే గూకి లిన్ అంతా చెప్తూ ఉంటుంది నైట్ జరిగిన స్టోరీ అంతా. ఒక ట్యాగ్ దొరుకుతుంది. ఆ ట్యాగ్ ఎవరిదో కాదు, జియాంగ్ ఫ్యామిలీ యొక్క యంగ్ డాటర్ దగ్గర ఉండే ట్యాగ్. దీనివల్ల ఆ ట్యాగ్ చూపిస్తే ఏ కంపెనీ అయినా మనతో కాంటాక్ట్ చేయడానికి ఈజీగా సైన్ చేస్తుంది, ఎందుకంటే ఆ టాగ్కి అంత పవర్ ఉంటుంది. ఇమ్మీడియట్గా గూకి కూడా హెల్ప్ చేస్తుంది. ఆ ట్యాగ్ తీసుకొని వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళి అతనితో కాంటాక్ట్ సైన్ చేపిస్తుంది. అలాగే వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి చెప్పేసరికి వాళ్ళ డాడీకి కూడా ఆ ట్యాగ్ గురించి తెలుసు కాబట్టి వాళ్ళ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడేమో జియా ఆ ట్యాగ్ని వెతుకుతూ ఉంటే అప్పుడే అక్కడికి లీ వచ్చి ఏం వెతుకుతున్నావు అంటాడు. ఏం లేదు అని అంటూ ఉంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తూ ఉంటాడు. సో తను అంటాడు, ఈరోజు నా ఫ్రెండ్ని మీట్ అవడానికి వెళ్దామని అంటూ ఉంటాడు. అప్పుడే జియాకి ఏమో వాళ్ళ అన్నయ్య నుంచి కాల్ వచ్చి, ఏంటి నీ ట్యాగ్ లీన్ దగ్గర ఉంది, ఆ ట్యాగ్ యూజ్ చేసుకొని అందరితో కాంటాక్ట్ సైన్ చేయించింది, అలాగే నువ్వు తన ఫ్రెండ్ అని నాకు కూడా కాల్ చేసి నాతో కాంటాక్ట్కి సైన్ చేయడానికి ఈరోజు పార్టీ అరేంజ్ చేసింది అనగానే, అన్నయ్య తను ఏం చేయాలనుకుంటుందో చేయని, మనం కూడా పార్టీకి వెళ్ళి తను ఎలా రెస్పాన్స్ ఇవ్వాలో అలా ఇద్దామని అంటుంది. ఏమో జియాంగ్ని మీట్ అవగానే తనకు ఒక కార్డ్ పార్టీ ఇచ్చి ఈరోజు లిన్ పార్టీ అరేంజ్ చేసింది కాంట్రాక్ట్ సైన్ గురించి, మనం అక్కడికి వెళ్ళాలి అంటే లేదు తన నా వైఫ్ని చాలా బుల్ చేస్తుంది, నేను తనని మీట్ అవ్వాలనుకోవట్లేదు అంటే నా సిస్టర్ని కూడా బుల్ చేసింది, కానీ ఈరోజు తన అందరి ముందు పరువు తీద్దామనగానే తను కూడా ఓకే అంటాడు. ఇక్కడేమో పార్టీ స్టార్ట్ అవుతుంది. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ వావ్ మీరు మెయిన్ కంపెనీస్తో కాంటాక్ట్ చేసి పెద్ద ప్రాజెక్ట్ని తీసుకుంటున్నారు, ఇప్పుడు జియాంగే వచ్చి మీతో కాంట్రాక్ట్ సైన్ చేయబోతున్నాడు అని పొగుడుతూ ఉంటారు. వాళ్ళ డాడీ ఏమో టెన్షన్ పడుతూ ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ కూతురు గురించి ఆల్రెడీ తెలుసు కదా, ఇది జస్ట్ వాళ్ళ కూతురికి దొరికింది అని. సో ఒకవేళ తన రియల్ డాటర్ వస్తే సిచ్యువేషన్ ఏంటి అంటే, డాడీ తన నా ఫ్రెండ్ అని అందరికీ చెప్పుకున్నాను, అలాగే తన అబ్రాడ్ 3 years బ్యాకే వెళ్ళిపోయింది, సో ఇక్కడికి వచ్చే ఛాన్సే లేదు, టెన్షన్ పడకు అని అంటుంది. లీ ఏమో జియాని తీసుకొని రాగానే లిన్ ఏమో లీకి వెల్కమ్ చెప్తూ తన వైఫ్ని ఇక్కడ నుంచి వెళ్ళమనగానే నువ్వేం మాట్లాడుతున్నావు, తను నా వైఫ్ అని అంటూ ఉంటాడు. సో అక్కడున్న వాళ్ళతో ఈరోజు మీరు మిస్టీరియస్ CEO జియాంగ్ని మీట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ నుంచి తనని పంపేయండి అనగానే వాళ్ళందరూ తనని బయటికి వెళ్ళు అని అరుస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి జియాంగ్ వచ్చి ఎవరిని బయటికి వెళ్ళమంటున్నారు అని అనగానే వాళ్ళందరూ షాక్ అవుతారు, అతన్ని జియాంగ్ అని మిస్టర్ CEO అని. సో అతను అంటాడు, వాళ్ళ లిన్ దగ్గర ఉన్న టోకెన్ తీసుకొని వాళ్ళ సిస్టర్కి ఇచ్చి లిన్తో చెప్తూ ఉంటాడు, జియా ఎవరో కాదు నా సిస్టర్ అని. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. లిన్ అలాగే లీ కూడా షాక్ అవుతారు. నాకు తెలిసి ఇదంతా ఫేక్ కావచ్చు, తను ఎలా అవుతుంది అనగానే తన మ్యాజిక్ శక్తితో పైన ఒకటి చూపిస్తుంది, ఇది ఓన్లీ జియాంగ్ ఫ్యామిలీ డాటర్ మాత్రమే చేయగలుగుతుంది అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇమీడియట్గా లిన్ ఏమో మోకాల మీద కూర్చొని తనకి సారీ చెప్తూ ఉంటుంది. జియాంగ్ ఏమో అంటూ ఉంటాడు, సరే నీ హస్బెండ్ని చూపించడానికి తీసుకుపో అనగానే తను అంటుంది, నా హస్బెండ్ ఎక్కడో లేడు ఇక్కడే ఉన్నాడు అని లీని చూపిస్తుంది. లీని చూడగానే నా సిస్టర్ని పటాయించావని కామెడీగా లీని కొట్టబోతూ ఉంటే జియా ఏమో మధ్యలో అడ్డం వస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ అదంతా చూసి నవ్వుతూ ఉంటారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.